ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై. ఒక రోజున మేము రీసెంట్గా మొన్న మధ్య అండి ఒక 4-5 నెలల క్రితం షిరిడి వెళ్ళామండి. అక్కడ కూడా గురువారం నాడు బాబా వారి దర్శనం అయ్యేలాగా గురువారం నాడు షిరిడీలో వెంకయ్య స్వామి తండ్రి చరిత్ర బిగినండి. షిరిడీలో కూడా స్వామివారి చరిత్ర పారాయణ చేశాము. చేసినప్పుడు మా అబ్బాయి చెప్పాను, అయ్యో ఇక్కడ కూడా వెంకటేశ్వర తండ్రి పుస్తకం వేస్తే ఓం నారాయణ ఆది నారాయణ బాబావారి దిండిలో కూడా వేస్తే ఎంత బాగుంటుందో అని నాకు ఎంత ప్రేమోనండి. సన్నగా ఒక కాగితం మీద ఓం నారాయణ ఆది నారాయణ రాసి చాలా చిన్నదండి అది. ఇలా చుట్టేసేసి 2 అగరపుల్లలు చేత్తో పట్టుకుని మా అబ్బాయి కూడా ఓం నారాయణ ఆదినారాయణ పుస్తకం, అయ్యో నేను రాయలేదురా షిరిడీలో దునిలో వేస్తే ఎంత బాగుంటుందో, అయ్యో నేను రాయలేదురా అని చెప్పి ఒక్క ఓం నారాయణ ఆదినారాయణ అని చిన్న కాగితం మీద రాసుకుని తీసుకెళ్ళాను. మా అబ్బాయి, అమ్మ నేను రాసుకున్నది ఉందే వెంకటేశ్వర వారిది అని చెప్పి మా కొడుకు కోడలు ఆయన అనుగ్రహం ఉంటే అందులో పడుతుంది, లేకపోతే లేదని ఆ పుస్తకం వాళ్ళు కూడా తీసుకొచ్చారండి. అప్పుడు బాబా వారి దగ్గరికెళ్ళినప్పుడు ఈ పారాయణ చేస్తున్నాము. స్వామివారి దగ్గరికెళ్ళటం, ఆ ద్వారకామాయి దగ్గర ఆ అగరపుల్లలేసుకోవటం, చిన్న పేపర్ గదండీ! అది ఆ మెష్‌లో నుంచి దుని దగ్గర దాంట్లో వేయటము. మా అబ్బాయేమో అక్కడెవరో పరిచయం అయ్యారు. ఎక్కడి నుంచి వస్తున్నారు బాబు అని బాగా పలకరించారు. అన్నా నాకొక చిన్న సాయం చేసి పెడతావా అని అడిగాడు. ఏంటి బాబు అని అడిగితే, నాకు ఈ ఓం నారాయణ ఆదినారాయణ పుస్తకం బాబావారి ధునిలో వెయ్యాలి. ఈ ఒక్క సాయం చేసి పెట్టమని సాయి అడిగాడండి వాళ్ళని. ఆయన చాలా సంతోషించారు. మీకెందుకు నాన్న, నేను తప్పకుండా ఈ పుస్తకాన్ని బాబావారి ధునిలో వేస్తానని చెప్పి ఆయన తీసుకుని షిరిడి బాబావారి ధునిలో ఓం నారాయణ ఆదినారాయణ పుస్తకం వేశారండి. ఎంత ఆనందపడ్డామంటే వెంకటేశ్వర తండ్రి ధునిలో ఇన్ని పుస్తకాలేసినప్పుడు గూడా నేనంత ఆనందపడలేదండి. అట్లాంటిది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తండ్రి ఓం నారాయణ ఆదినారాయణ పుస్తకం మా కొడుకు, కోడలు రాశారండి. ఒక పుస్తకం దాన్ని బాబా వారి దిండులో వేశారు. నేనేమో చిన్న పేపర్ ముక్క, అగరొత్తులు ఆ కంతలో నుంచి వేశానండి. ఎంత ఆనందం అంటే, మళ్ళా ఎప్పుడెప్పుడు షిరిడీ వెళ్తామా, నా వెంకయ్య తాత తండ్రి నామం సన్నగా రాసి, చిన్న ముక్క చేసి, ఆ దినిలో వేద్దామా అని ఎంత ఎదురు చూస్తున్నానోనండి నేను. తర్వాత ఇక స్వామివారి దగ్గర పారాయణ చేసేటప్పుడు నేననుకున్నాను, అబ్బా! బాబా వారు ఏదన్నా అద్భుతం చేయకూడదా? నేనెక్కడికెళ్ళినా ముందు ఆ మాట అనుకుంటానండి. స్వామి నువ్వేదన్నా అద్భుతం చెయ్యాలి అని వెంకటేశ్వర స్వామి వారికి అలాగే చెప్తాను. ఏ మహాత్ముడి దగ్గరికెళ్ళినా అలాగే చెప్పుకుంటానండి. నాకదొక ఊత పదంలాగా అయిపోయింది. ఎంత చేసినా మహాత్ములు నాకు కరువు తీరదు. ఎంత చేసినా ఆ ఆనందం నాకు అన్నం, నీళ్ళు గూడా అక్కర్లేదనిపిస్తుందండి. ఆనందం చాలు నన్ను బతికిచ్చటానికి. అంత ఇష్టమండి నాకు సద్గురువులన్నా. అందరిలోనూ నా వెంకటేశ్వర తండ్రిని చూసుకోవటం, ప్రతి చోట వెంకటేశ్వర స్వామి తండ్రి సత్సంగం అని చెప్పడం, అక్కడ వాళ్ళందరికీ చాలా చాలా ఆనందం వేస్తుందండి నాకు. తర్వాత షిరిడీలో 2 నిద్రలు చేశామండి. మొదటి రోజున నిద్ర చేసేటప్పుడు ద్వారకామాయి దగ్గర ఎదురుగుండానే తీసుకుంటాం మేము. మామూలుగా అద్దెకిచ్చేది. మేడ మీద అద్దాలదుంటుందండి. ద్వారకామాయి చావడి ఎదురుగుండా ఉంటుంది షిరిడీలో. మేము ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నా, ఎప్పుడెళ్ళినా మేమక్కడే దిగుతామండి. వాళ్ళ ఫోను నంబర్ గూడా మేము తెచ్చుకున్నాం. అక్కడి నుంచి అయితే ఆయన పల్లకీ సేవలు అవన్నీ చాలా అద్భుతంగా కనిపిస్తాయండి స్వామివారివి, బాబా వారివి. అప్పుడు ఒక రాత్రి వేళ 1:30 ప్రాంతాల 2కి ఎవరో తట్టినట్టు లేపినట్టు అయిందండి. అక్కడ నిద్ర చేసేటప్పుడు షిరిడీలో. సడెన్‌గా ఏంటి ఇట్లా మెలుకువొచ్చింది, ఎవరో కొట్టినట్టని అటు ఇటు చూసి ఆ పైన మేడ మించి రెండో అంతస్తులో నుంచి కిందకి చూసేదాన్నండి. ఆ కర్టెన్ తొలగిచ్చి అర్ధరాత్రి 1:30, 2 గంటలకి చూసేసరికి ఎవరో ఒకాయన ఒక అవధూతలాగా ఉన్నారండి. పెట్టెలు పెట్టెలు సిగరెట్లు 2 దమ్ముల్లో లాగేస్తున్నాడండి సిగరెట్‌ని.
పీల్చటం, పొగ వదిలేసేయటం, పీల్చడం, ఒక్క 2 దమ్ములు లాగితే సిగరెట్ అయిపోవటం అండి. అది అర్ధరాత్రి నాకు సడెన్‌గా మెలుకువ రావటం, కర్టెన్ తీసి చూడటం, ఆయన్ని చూసి అమ్మో! ఈయనెవరో మహాత్ముడు, ఏ మహాత్ముడోను వెంటనే ఫోటో తీయాలని జెప్పి, నేను ఆ గుడి చీకట్లో లైటేసుకొని, ఆ సెల్లు కోసం వెతుక్కొని, దాన్ని ఓపెన్ జేసి లాక్ తీసేసరికి ఆయన అక్కడ లేడండి. అక్కడి నుంచి ఇంకా బాగా ముందుకొచ్చేసారు. ఆ కొట్టు వైపుకొచ్చేసారు. కొట్టుంటుందండి కింద అన్నీ కొట్టు. ఆ కొట్టు దగ్గరికొచ్చేప్పుడు ఇలా వంగుని పైనుంచి ఒక ఫోటో తీశానండి. అక్కడ చక్కగా బట్టలేసుకొని కూర్చుని ఉన్న సిగరెట్ తాగుతున్న ఆ మహాత్ముడెవరో నాకు తెలీదు. ఆయన కొట్టు కిందకొచ్చి ఆ ఫోటో తీసేసరికి దిగంబరంగా పడిందండి ఫోటో. నా కళ్ళతో నేను చూశానండి. ఆయన బట్టలేసుకొని సిగరెట్ తాగటం కూర్చొని. తర్వాత ఈ కొట్టు ముందుకొచ్చిన తర్వాత దిగంబరంగా ఫోటో తీశాను. దిగంబరంగా ఫోటో పడిందండి. నేను చాలా చాలా ఆశ్చర్యపోయాను. తర్వాత తెల్లారి ఆ ఫోటో చూసుకొని, "బాబా ఇది నిజమేనా? స్వామి ఏంటి బాబా తండ్రి ఇంత అద్భుతము. నేను చూశానయ్యా. ఇది నిజమే అయితే, ఇది మహాత్ముడే అయితే, ఇది అద్భుతమే గనక అయితే కనుక, మేము మళ్ళీ ఇవాళ రాత్రి ఒక్కరోజేనయ్యా నిద్ర చేసేది. రేపెళ్ళిపోతాము. ఇది మహాత్ముడే గనక అయితే నాకు మళ్ళీ దర్శనమివ్వాలి బాబా తండ్రి" అని ఆ మహానుభావుడికి దండం పెట్టుకున్నానండి. తర్వాత పక్క రోజు అర్ధరాత్రి 12 అయ్యేసరికి మళ్ళీ నాకు సడెన్‌గా మెలుకువ వచ్చేసింది. మెలుకువ వచ్చి మళ్ళీ కర్టెన్ తీసి చూస్తే కటిక చీకటండి. ఓన్లీ లైట్ కాంతులే. వెళ్తూ సాక్షాత్తు సాయినాథుడల్లే ఉన్నారండి బట్టలేసుకొని. ఆయన వెళ్తూ కనిపిచ్చారు. వెంటనే సెల్లు పెట్టి ఫోటో తీశానండి. ఆ ఫోటోలో బాబావారు పడ్డారండి. 2 ఫోటోలు తీశాను. నాకు తెల్లవార్లు ఇంకా నిద్ర పట్టలేదండి. ఆయన మహాత్ముడైతే నేను పక్క రోజున ఎళ్ళిపోతానయ్యా! ఇవాళ ఒక్కరోజు రాత్రి నాకు తెలియపరచాలని దండం పెట్టుకున్నందుకు, ఆ మహానుభావుడు సాక్షాత్తు సాయినాథుడు ఆ ఫోటోలో పడ్డారు. ఆ ఫోటోలు గూడా నా దగ్గరున్నాయండి. మరి రవి గారికి పెట్టటం కుదురుతుందో, కుదరదో నాకు తెలీదు. అంత అద్భుతం జేశారండి. వెంకటేశ్వర తండ్రి చరిత్ర పారాయణ నేను షిరిడీలో చేశానండి. ఈ మహానుభావుడు ఎక్కడికెళ్ళినా ఏదడిగితే అది. ఇదంతా నా వెంకటస్వామి తండ్రి అనుగ్రహమేనండి. ఓం నారాయణ, ఆది నారాయణ. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై.